వెల్కమ్ బ్యాక్. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మండలం చిల్లకలలో అర్ధరాత్రి హైడ్రామా నడిచింది. ఇబ్రహీంపట్నంలో గుండెపోటుతో వైసీపీ నేత రాంబాబు మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జగ్గేపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని అర్ధరాత్రి తరలించడంపై వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పరిస్థితిని డీసీపీ లక్ష్మీనారాయణ పర్యవేక్షించారు. ఇక రాంబాయి సోదరుడు జానకి రామయ్యతో జగన్ ఫోన్లో మాట్లాడారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాంబాబు భౌతికకాయానికి జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ నివాళులర్పించారు. రాంబాబు కుటుంబాన్ని పార్టీ అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. మరి చిల్లకల్లు గ్రామ పార్టీ అధ్యక్షులు రాంబాబు గారు కూడా మరి వారి యొక్క సన్నిహితులతోని పార్టీ నాయకులతోని కార్యకర్తలతోని ఉదయం 10 గంటలకే కారులో మరి ఇబ్రహీంపట్నం రావడం జరిగింది. 1:30 సమయంలో రోడ్డు మీద వెళుతూ ఉండగా భోజనానికి ఒక్కసారిగా హార్ట్ అటాక్ తో కుప్పకూడటం జరిగింది. నేను కూడా వెంటనే 5 నిమిషాల వ్యవధిలో నాకు కూడా చెప్తే నేను కూడా వచ్చి 108 కవర్ చేయటం, మరి 108 లో కూడా ఆక్సిజన్ అవి పెట్టి సిపిఆర్ చేసుకుంటూనే గొల్లపూడి ఆంధ్ర హాస్పిటల్కి వెంటనే తీసుకెళ్లాం. అప్పుడు ఈసీజీను తీసిన తర్వాత మరి ప్రాణం లేదు అని చెప్పి ఒక దురదృష్టకరమైన వార్తని మరి ఆంధ్ర హాస్పిటల్ వాళ్ళు చెప్పడం జరిగింది. నిజంగా అత్యంత దురదృష్టకరమైన విషయం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయంలో. సుమారు మధ్యాహ్నం 1 గంట సమయంలో భోజనాని కోసం అని చెప్పని ఆయన వీళ్ళందరి గారు బయలుదేరతాం ఒక్కసారిగా సివియర్ హార్ట్ స్ట్రోక్ వచ్చి మా చిల్లకల్లు గ్రామ అధ్యక్షుడు రాంబాబు గారు చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. వాళ్ళ కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తెలిసిన వెంటనే, ఆయనకి ఎప్పుడైతే సమాచారం తెలిసిన వెంటనే ఆయన సోదరుడు జానకి రామయ్య గారితో జానకి గారితో మాట్లాడతాం, వాళ్ళ కుటుంబానికి ధైర్యం ఇస్తాం, అండగా ఉంటామని చెప్పని చెప్తాం. అదేవిధంగా ఈరోజు రాంబాబు గారు ఆయనకి ఘనంగా నివాళులర్పించి తప్పకుండా ఆయనకి ఆయన కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా మేమందరం నాగేశ్వరరావు గారు మేమందరం గారు అండగా ఉంటామని చెప్పాను. అన్ని విధాలుగా వాళ్ళకి సహకారంగా వాళ్ళ కుటుంబ సభ్యులుగా మేమందరం గారు ఉంటామని చెప్పని చెప్తూ